కృష్ణమురళి హాట్ టాపిక్. నమస్కారం సార్. నమస్తే అన్న. నిన్న మొన్నటి వరకు మీరు మెగాస్టార్ ఫ్యామిలీకి అతి దగ్గరగా ఉన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీని విపరీతంగా అభిమానించేవారు. ఈరోజు కనిపిస్తే చాలు తిట్ల దండం వండుకుంటున్నారు. ఎందుకని అంటే ఈ మెగాస్టార్ ఫ్యామిలీలో మీకు ఏ కోణం నచ్చలేదు? అంటే వాళ్ళు రాజకీయంగా ఉండడం నచ్చడం లేదా, లేదంటే తమ్ముడికి ఓటేయమని చెప్పి మెగాస్టారు అడగడం నచ్చడం లేదా? ఏమిటి పోసాని కృష్ణమురళి అవకాశవాదం అంటావు? అదే కదా. అంటే నేను అనడం కాదు, ఆయన చెప్తా, ఎవరన్నా కానీ చెప్తా. ఒకప్పుడు చిరంజీవి నేను 30 years నుంచి ఇంకా పైనేమో అప్పటి నుంచి బాగా తెలుసు. నేనంటే చాలా ఇష్టం, బాగా చదువుకున్నాడు, ఇష్టం. ఆయనే నా దగ్గరికి వచ్చి చెప్పాడు, మురళి నువ్వు డాక్టరేట్ చేస్తున్నావంట. అప్పుడు ఆయన సూపర్ స్టార్. అట్లా పరిచయం అయిన తర్వాత ఒకానొక సందర్భంలో అవినీతి ఎక్కువ పెరిగిపోయింది సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో. అందుకని అవినీతి పోగొట్టడానికి నేను పార్టీ పెట్టా. సంతోషపడ్డాం. ఎవరైనా రామారావు వచ్చాడు, వెల్కమ్ చెప్పాం. పవన్ కళ్యాణ్ వచ్చాడు, వెల్కమ్ చెప్పాం. జగన్ వచ్చారు, వెల్కమ్ చెప్పాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వెల్కమ్ చెప్పాం. మంచి పని చేస్తానంటే ఈయనకి వెల్కమ్ చెప్పాం. చెప్తే ఆయనే నన్ను పిలిచి, నేను అడగల, ఆయనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. నాకెందుకు ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అని నేనే క్వశ్చన్ వేసుకున్నా. నాకు నా ఆన్సర్ కూడా లేదు. అంటే ఆయన నేను అభిమానిస్తాను కాబట్టి అనుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు, అసెంబ్లీలో ఉంటే పోసాని కృష్ణమురళి 10 మందితో అయినా సమాధానం చెప్పగలడు, గట్టిగా మాట్లాడతాడు, అబోవ్ ఆల్ ఆనెస్ట్గా ఉంటాడు అని నాకు ఇచ్చారు. అది వాళ్ళు చెప్పింది. సంతోషం. చెప్పిన తర్వాత నేనేం చెప్పానంటే, అన్నా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇవ్వక్కర్లా. ఏది ఎలక్షన్ కోసం, జీప్ ఖర్చులకో, అన్నం ఖర్చులకో, వాల్ పోస్టర్లకో, కార్యకర్తలకో కూడా డబ్బులు ఇవ్వక్కర్లా. ఏమొద్దు, టికెట్ ఇచ్చారు కదా, మీ పేరు చెప్పుకుంటాను, నా పేరు చెప్పుకుంటాను, నేనే ఎలక్షన్ చేస్తా అని వెళ్ళిపోయా. ఎలాగ నేను నువ్వు గెలుస్తావు అన్నాడు. సరే వెళ్ళాము. చిలకలూరిపేట మీకు తెలుసు, నా పక్క షాడో పోలీసులు ఉంటారు, అందరూ తెలుసు. నేను చిలకలూరిపేట సెంటర్లో ప్రెస్ మీట్లో ఏం చెప్పానంటే, బాబు నేను ₹1 కూడా పెట్టి టికెట్లు ఓటర్లు నేను కొనను, ఓటర్లకి డబ్బులు ఇవ్వను అని పబ్లిక్లో చెప్పా, ప్రెస్లో డైరెక్ట్గా. రెండోది, ముందు పోపించను, ఒక్క పెగ్గు కూడా ఎవరికి ముందు పోపించను. నేను చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి నాకు టికెట్ ఇచ్చారు, దానికోసం ఇక్కడికి వచ్చా. నన్ను చెడగొట్టమాకండి. నన్ను చెడగొట్టారనుకో, చిలకలూరిపేట మొత్తం నేను చెడగొడతా, అంతే, తినేస్తా మొత్తం. అందుకని నేను హానెస్ట్గా వచ్చా. నన్ను హానెస్ట్గా ఉండనివ్వండి. మీరు గెలిపించకపో, ఇదే చెప్పా. రాజా కొంచెం అన్నీ ఇవ్వాలి సార్, కానీ కార్యకర్తల కోసం ఇవ్వాలి సార్. నేను ఇవ్వను సార్. ఏమి ఇవ్వకుండా ఎలక్షన్లో ఉన్నాను, ఓడిపోయాను. ఓడిపోగానే అందరికీ మళ్ళీ టిఫిన్లు పెట్టి అందరూ టాటా చెప్పి ఆపోజిట్ వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చి హ్యాపీగా ఇంటికి వచ్చా. ఇది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్. అప్పుడు జరిగింది. నా బతుకు, నా క్యారెక్టర్. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, మా నాయకుడు నిజాయితీపరుడు కాబట్టి చిరంజీవి, నేను ఓడిపోయినా హమ్ములుగా ఉంటాం. 18 ఎమ్మెల్యేలుగా గెలిచారు, అసెంబ్లీలో కూర్చుంటారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా 18 ఎమ్మెల్యేలతో చిరంజీవి గారు ప్రజల సమస్యలు తీరుస్తాడు, ప్రజల కోసం పోరాడతాడు అసెంబ్లీలో అనుకుంటాం కదా. అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు ఈ 18 మంది ఎమ్మెల్యేలు అమ్మేస్తారంట, చిరంజీవి గారు వేరే పార్టీకి వెళ్తారంట అంటే చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమండి, నేను చిరంజీవిని, మా ఎమ్మెల్యేలు కోడి పిల్లలు కాదు అమ్ముడు పోవటానికి, పులి పిల్లలు అమ్ముడు పోరు. మళ్ళీ చప్పట్లు కొట్టేస్తాం. మరి ఎంత మంచి డైలాగ్ చెప్పాడు. అయిన తర్వాత 1-2 నెలలు ఆగిపోయాడు. ఆఫీసులో కార్యకర్తలు వస్తున్నారు, వాడి టీలు ఇవ్వాలా, కాఫీలు ఇవ్వాలా, వద్దు, పార్టీ మూసేయి, ఆఫీసు మూసేశాడు. మళ్ళీ చూస్తే ఏంటంటే ఆఫీసు మొత్తాన్ని కాకుండా పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్కి అమ్మేసుకున్నాడు.
కాంగ్రెస్ కలిపేసుకున్నాడంటే ఏంటి అర్థం? అమ్మేసుకున్నాడు. అదే కదా, ఈయన పార్టీ పెట్టాడు కదా, ప్రజారాజ్యం పార్టీ. ఈయన వ్యవస్థాపక అధ్యక్షుడు కదా. కాపు కులస్తులు ఎంతో సంతోషపడ్డారు కదా. ఎందుకు సంతోషపడతారు? మన కులంలో ఎవరు కాపు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వలేదు, చిరంజీవి అవుతాడు అని కదా. వాళ్ళు ఎంతో లక్షలు బాగొట్టుకున్నారు, కోట్లు బాగొట్టుకున్నారు, ఉద్యోగాలు బాగొట్టుకున్నారు, పొలాలు ఇళ్ళు కూడా పోగొట్టుకున్న కాపు సోదరులు ఉన్నారు అన్న. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. మీరు ఎప్పుడు చెప్పలేదు మరి చిరంజీవికి? అరే చిరంజీవికి ఈ బొచ్చాగాడు చెప్తే అరే ఆయన రియలైజ్ అయిపోయి, అవునా మన పార్టీ మూసేయకూడదు కదా మురళి, ఏమన్నా భలే జోకేశావు నువ్వు ఎంతమందిని ఎంక్వైరీ చూసి ఉంటావు ఇంతవరకు. అభిమానించి టికెట్ ఇచ్చిండు కదా. అభిమానిస్తే నువ్వు కావాలంటే నువ్వు రా, నాతో పాటు నువ్వు అమ్ముడుపో, అంతేగా నువ్వెవడివి నేను అమ్ముకుంటానంటే నా చెప్పుతో కొడతాడు. అంటే అప్పుడు ఒక పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్ మాట చెప్తాను. అప్పుడు